మరి కలవడం జరిగింది. ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని, లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనివి. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనదని చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది.